హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈరోజు మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఫస్ట్ రేషనల్ ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలియాలి మనకి. రేషనల్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే, రేషనల్ ఫ్రాక్షన్ if f of x and g of x are two polynomials and g of x is non-zero polynomial, then f of x by g of x is called rational fraction. Suppose example, x plus 1 ఉంది, ఇదొక పాలినామియల్. x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఉంది, ఇదొక పాలినామియల్. ఇది సపోజ్ ఈక్వల్ టు 0 పెట్టేసాం అనుకో, దీన్ని ఈక్వేషన్ అంటాం. బట్ ఈక్వల్ 0 కాకుండా ఉండే వాటిని పాలినామియల్స్ అంటాం మనం. ఇంకా మీకు కావాలంటే a1 x పవర్ n ప్లస్ a2 x పవర్ n మైనస్ 1 ప్లస్ a3 x పవర్ n మైనస్ 2 ప్లస్ డాష్ 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 1. దాన్ని మనం ఏమంటున్నామంటే, ఇగో ఈ ఫామ్లో ఉండే దాన్ని మనం ఏమంటున్నామంటే రేషనల్ ఫ్రాక్షన్ అంటున్నాం. అది న్యూమరేటర్ బై డినామినేటర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉండాలి. దాన్ని మనం ఏమంటున్నామంటే రేషనల్ ఫ్రాక్షన్ అంటున్నాం. రేషనల్ ఫ్రాక్షన్స్ మనకి రేషనల్ ఫ్రాక్షన్స్లో టూ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఒకటి ప్రాపర్ ఫ్రాక్షన్, ఒకటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే, ఏ రేషనల్ ఫ్రాక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ if the degree of f of x is less than the degree of g of x, న్యూమరేటర్ యొక్క డిగ్రీ తక్కువ ఉండాలి, డినామినేటర్ యొక్క డిగ్రీ ఎక్కువ ఉండాలి. అయితే ఆ ఫ్రాక్షన్ ని మనం ఏమంటున్నామంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటున్నాం. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి చూద్దాం. ఏ రేషనల్ ఫ్రాక్షన్ f of x by g of x is called improper fraction if the degree of f of x is greater than the degree of g of x is called improper fraction. దీని యొక్క డిగ్రీ చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, డిగ్రీ న్యూమరేటర్ యొక్క డిగ్రీ 2 ఉంది, డినామినేటర్ యొక్క డిగ్రీ 1 ఉంది. సో ఇలా ఉంటే మనం దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటున్నాం. మరి పార్షియల్ ఫ్రాక్షన్ కదా మన టాపిక్. పార్షియల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? రీసాల్వ్ ఏ గివెన్ ఫ్రాక్షన్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. రీసాల్వ్ ఏ ఫ్రాక్షన్ ఇంటూ partial fractions is nothing but expressing it as the sum of two or more simpler fraction or proper fraction. Proper fractions is called partial fractions. Rule 1. సో మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేయాలంటే మనకి టోటల్ గా 4 రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. రూల్ 1, the denominator g of x contains non-repeated linear factors. The denominator g of x contains non-repeated, ఇది ఇంపార్టెంట్ పాయింట్. మనకి 4 పాయింట్స్ ఉంటాయి. మనకి ఈ 4 పాయింట్స్ ని అబ్జర్వ్ చేయగలగాలి మనం. డినామినేటర్లో ఎట్లా ఉండాలట, ఈ ఫామ్లో ఉండాలి. దాని యొక్క డిగ్రీ 1 లాగా ఉండే లీనియర్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ లీనియర్ ఫ్యాక్టర్స్. అలా ఉండే వాటిని మనం ఎట్లా కన్వర్ట్ చేస్తాం పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది ఇంపార్టెంట్ పాయింట్. టు ఎవ్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ది ఫార్మ్ ax plus b of the denominator, a partial fraction of the form a by, ఈ ఫామ్ ఇలా కన్వర్ట్ చేస్తాం దాన్ని మనం లీనియర్ ఫ్యాక్టర్ ని. మస్ట్ బి అజ్యూమ్డ్ హియర్ a is a constant అండ్ a ని కాన్స్టెంట్ గా ట్రీట్ చేస్తాం. మనమే తీసుకుంటాం దీన్ని, తీసుకొని a ని ఫైండ్ అవుట్ చేస్తాం మనం. సో సెకండ్ రూల్ చూద్దాం. Rule 2, the denominator g of x contains repeated linear factors. డినామినేటర్లో ఎట్లాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే, రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా పార్షియల్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేస్తాం మనం అనేది ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇక్కడ. సో దాన్ని ఎట్లా రాస్తున్నామో చూడండి. ద ఎవ్రీ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ సే ax plus b repeated in n times the corresponding partial fraction may be taken as, ఇది మనం తీసుకునే రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ని ఎట్లా తీసుకుంటాం. వాడు స్క్వేర్ ఇచ్చాడనుకో 2 టైమ్స్ తీసుకుంటాం, 3 ఇచ్చాడనుకో ఇక్కడికే తీసుకుంటాం, n ఇచ్చాడనుకో n వరకు తీసుకుంటా పోతాం మనం. సో ఇంపార్టెంట్ పాయింట్ మనకి రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్. అప్పుడు నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూద్దాం. ద డినామినేటర్ g of x contains irreducible క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్. మనం ఏదైతే క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ ఉందో దాన్ని లీనియర్ ఫ్యాక్టర్స్ లాగా కన్వర్ట్ చేయడానికి వీలైనటువంటి వాటిని మనము ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్. దీన్ని మరి పార్షియల్ ఫ్రాక్షన్స్ గా విడగొట్టాల్సి వచ్చినప్పుడు దాన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ గా ఎలా కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ నేను రాశాను చూడండి. ax plus b divided by ax square plus bx plus c. ఇది మనకి దాన్ని
ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ ఇచ్చినప్పుడు దాన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలి అంటే ఈ టైప్స్లో మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఇంకా ప్రాబ్లమ్ చెప్పేటప్పుడు నేను ఈజీ ఫామ్లోనే చెప్తాను, చాలా ఈజీగా. ఇది కొద్దిగా మనకి అర్థం కానట్టు అనిపిస్తుంది కానీ ప్రాబ్లం చెప్పేటప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటే ఈజీగా అర్థమైపోద్ది. రూల్ 4, ద డినామినేటర్ g of x కంటైన్స్ ఇర్రెడ్యూసిబుల్ రిపీటెడ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్. మళ్ళీ రిపీట్ అయినప్పుడు ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టరే, బట్ అది రిపీట్ అయినప్పుడు మనం ఎట్లా తీసుకుంటాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఎట్లా తీసుకుంటున్నామో చూడండి ఒకసారి. ఈ పాయింట్ ఫస్ట్ రిపీట్ అయినప్పుడు వన్ టైం హోల్ పవర్ 1 ఉన్నప్పుడు మనం ఇలా తీసుకుంటాం. అది మళ్ళీ రిపీట్ అయినప్పుడు హోల్ స్క్వేర్ లాగా ఈ 2 పాయింట్స్ మనకి 2నే తీసుకున్నాం మనం. ఇది మనకు కావాల్సిన పాయింట్. నెక్స్ట్ ఫిఫ్త్ రూల్ ఒకటి ఉంది మనకి. మరి ప్రతిసారి కూడా ఇక్కడ చూడండి కండిషన్ నేను చదువుతుంది చూడండి. బిఫోర్ స్ప్లిట్టింగ్ ఏ ఫ్రాక్షన్ f of x by g of x into its partial fractions, it must be seen that the given fraction is a proper fraction. మనము పార్షియల్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసే ముందు అది ప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉండాలి. ప్రాపర్ ఫ్రాక్షన్గా లేనప్పుడు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయినప్పుడు దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. మరి ఎట్లా కన్వర్ట్ చేస్తాం? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఇది మనకు కావాల్సిన పాయింట్ చూడండి. f of x by g of x, అది వాడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఈ మనం ఎల్లో కలర్లో నేను షేడ్ చేసింది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనుకుందాం. దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి అంటే దాన్ని డివైడ్ చేయాల్సి ఉంటుంది. దేంతో? న్యూమరేటర్ని డినామినేటర్తో డివైడ్ చేయాలి. డినామినేటర్తో డివైడ్ చేయాలి. g of xతో f of xని డివైడ్ చేస్తే మనకి కోషెంట్ వస్తుంది. ఇక్కడ కోషెంట్ వస్తుంది డివైడెడ్ బై ఇప్పుడు కింద రిమైండర్ కూడా వస్తుంది. రిమైండర్ని నేను r of x అనుకున్నా, ఇక్కడ r of x అనుకున్నాను. సో ఇలా దాన్ని కోషెంట్ ప్లస్ రిమైండర్ బై కోషెంట్ ప్లస్ రిమైండర్ బై కోషెంట్ ప్లస్ రిమైండర్ బై g of x అని రాయాలి. సో ఇక్కడ ఏదైతే r by x వచ్చిందో అది కంపల్సరీ ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంటుంది. దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం కావాల్సిన ప్రాసెస్. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ రూల్, ద డినామినేటర్ g of x contains non-repeated linear factors అయి ఉండాలి. సెకండ్ పాయింట్, ద డినామినేటర్ g of x contains repeated linear factors అప్పుడు మనం ఎట్లా కన్వర్ట్ చేస్తున్నాం? ద డినామినేటర్ g of x contains irreducible quadratic factor అప్పుడు ఎట్లా చేస్తున్నాం? ద డినామినేటర్ contains irreducible repeated quadratic factors అప్పుడు మనం ఎలా కన్వర్ట్ చేస్తున్నాం? ఫిఫ్త్ పాయింట్, అది ఒకవేళ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయినప్పుడు దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయడం ఎలా అనేది మనకి ఇక్కడ ఫిఫ్త్ పాయింట్లో చెప్పుకుంటున్నాం. ఒక ప్రాబ్లం చెప్తాను నేను. ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎలా కంటిన్యూ చేస్తానో చూడండి. ప్రాబ్లం, resolve 5x plus 1 divided by x plus 2 into x minus 1 into partial fractions. ఈ విధంగా మనకి ప్రాబ్లం ఇచ్చాడు. సో సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే f of x, let f of x plus 1 divided by x plus 2 into x minus 1 అని వాడు ఇచ్చాడు. దీన్ని నేను ఇక్కడ డినామినేటర్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇచ్చాడు? x plus 2 అనేది ఒక లీనియర్ ఫ్యాక్టర్, x minus 1 అనేది కూడా ఒక లీనియర్ ఫ్యాక్టర్. బట్ ఇవి సేమ్ ఉన్నాయా? సపోజ్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే 1 divided by x plus 2 హోల్ స్క్వేర్ అని ఇచ్చాడు అనుకో, x plus 2 అనేది రిపీట్ అవుతుంది. మళ్ళీ ఇది రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ లాగా ట్రీట్ చేస్తాం. ఇక్కడ రిపీట్ అవుతున్నాయి అంటే రిపీట్ కావట్లేదు. సో a డివైడెడ్ బై నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ అన్నమాట అవి. a డివైడెడ్ బై x plus 2 ప్లస్ b డివైడెడ్ బై x minus 1. ఇది మనకు కావాల్సిన ప్రాబ్లం. దీన్ని ఇలా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో 5x plus 1 divided by x plus 2
into x minus 1 equals to the LCM is x plus 2 into x minus 1 a into x minus 1 plus b into x plus 2. b into x plus 2. Both side denominators get cancelled. Both side denominators get cancelled. Next, 5x plus 1 equals to a into x minus 1 plus b into x plus 2. దీన్ని 2 మోడల్స్లో చేయొచ్చు. మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మోడల్ ఏంటంటే దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఫస్ట్ పుట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏని మనం 0 చేయదలుచుకున్నాం. ఏని 0 చేస్తే బి వచ్చేస్తుంది మనకి. బిని 0 చేస్తే ఏ వచ్చేస్తుంది. సపోజ్ ఎక్స్ ప్లేస్లో సపోజ్ ఎక్స్ మైనస్ 1 ఉంది. దీన్ని 0 చేయదలుచుకున్నాను నేను. ఎక్స్ ప్లేస్లో ఎంత తీసుకుంటే 0 అయింది? ఇది సపోజ్ 1 తీసుకుంటే 0 అయింది. 1 మైనస్ 1 అంటే 0, అంతే కదా. సో పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. 1 తీసుకున్నాను. సో 5 into 1 plus 1 equals to a into 1 minus 1. ఎక్స్ ప్లేస్లలో మొత్తంలో ఎక్కడున్నా కూడా ఎక్స్ ఉన్నా నేను ఈ 1 సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ప్లస్ b into 1 plus 2. సో 5 plus 1 6 equals to a into 0 plus b into 3. So 6 equals to 3b. 3b equals to 6 అని రాయొచ్చు. b equals to 6 by 3. 3 1s 3 2s. b equals to మనకి 2 వచ్చింది. b equals to మనకి 2 వచ్చింది. సో ఈ b వచ్చేసింది. ఇప్పుడు నాకు కావాల్సింది a కావాలి. సో నాకు a కావాలంటే నేనేం చేస్తున్నా అంటే bని 0 చేయాలి. ఇగో bని 0 చేయదలుచుకున్నా. మరి x plus 2 ఉంది. మరి ఎక్స్ ప్లేస్లో ఎంత తీసుకుంటే 0 అయింది అంటే -2 + 2 అంటే ఎక్స్ ప్లేస్లో -2 తీసుకోవచ్చు అని తెలుస్తుంది నాకు. సో ఎక్స్ ఈక్వల్స్ టు నేనేం చేస్తున్నా ఇప్పుడు పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు -2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. దేంట్లో 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 5 into -2 plus 1 equals to a into -2 minus 1 plus b into -2 plus 2. అంతే కదా మనం రాయాల్సింది. ఎక్స్ ప్లేస్లలో మొత్తం ఎక్కడున్నా కూడా నేను -2 సబ్స్టిట్యూట్ చేసేసా. 5 into -2 -10 plus 1 equals to a into -2 minus 1 -3 plus b into -2 plus 2 0. So -9 equals to -3a plus 0. So -9 equals to -3a. సో మనకు కావాల్సింది a కాబట్టి -3a ఇటు రాస్తాను. -9 a equals to -9 by -3. Minus get cancel. a equals to 3 1s 3 3 equals to 3 వచ్చింది. ఇప్పుడు మనకి ఏ వాల్యూ 3 వచ్చేసింది. సో ఈ వాల్యూస్ని తీసుకుపోయి మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ద రిక్వైర్డ్ పార్షియల్ ఫ్రాక్షన్ ఈజ్ fraction is 5x plus 1 divided by x plus 2 into x minus 1 అని ఇచ్చాడు మనకి కదా. a by x plus 2 plus b divided by x minus 1 తీసుకున్నాం మనం. సో ఈ ఏ ప్లేస్లలో మనము వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. 5x plus 1 divided by x plus 2 into x minus 1 ఈక్వల్స్ మనకి ఎంత వచ్చింది? 3 వచ్చింది. 3 divided by x plus 2 plus b కూడాను 3 వచ్చింది. 3 divided by x minus 1. దిస్ వన్ ఈస్ ద ఆన్సర్. బట్ దీనికి ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఉంది. నేను దీన్ని రైట్ సైడ్లోనే చేసుకుంటూ వస్తాను. చూడండి ఒకసారి ఇక్కడే చేస్తా చూడండి. 1 నుండి తీసుకుంటున్నా 5x plus 1 equals to a into x minus 1
x minus 1 plus b into x plus 2 అని ఇచ్చాడు మనకి. 5x plus 1 equals to a తో మల్టిప్లై చేస్తాను నేను. ax minus a into 1 a plus b into x bx plus b into 2 2b. సో 5x plus 1 equals to ఈ రెండిట్లోంచి నేను ఏం కామన్ తీస్తాను అంటే x కామన్ తీస్తాను. ఈ రెండిట్లోంచి x కామన్ తీస్తే a ప్లస్ b వచ్చింది. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ లాగా వాటిని ట్రీట్ చేస్తాం. మైనస్ a ప్లస్ 2bని వీటిని పక్కకు రాస్తున్నాను. ఇప్పుడు కంపేర్ చేయాలి. పై వాటిని ఎల్హెచ్ఎస్ సైడ్ని ఆర్హెచ్ఎస్ని కంపేర్ చేస్తాం. కంపేరింగ్ విత్ ది సేమ్ కోఎఫిషియంట్స్. సేమ్ కోఎఫిషియంట్ అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్స్తో ఎక్స్ని చూస్తాం. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ పక్కన ఇది కోఎఫిషియంట్ అనమాట. ఎక్స్ పక్కన ఇది కోఎఫిషియంట్ అన్న. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ a ప్లస్ b అన్నమాట. ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత మరి 5 అన్నమాట. సో a ప్లస్ b ఈక్వల్స్ టు 5 అండ్ ఇక్కడ కాన్స్టెంట్తో కాన్స్టెంట్ ఇగో దీన్ని మనం కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం. ఇది కాన్స్టెంట్తో కాన్స్టెంట్ కంపేర్ చేస్తాం. మైనస్ a ప్లస్ 2b ఈక్వల్స్ టు 1. సో a ప్లస్ bని నేను ఇలా రాస్తా అంటే ఇక్కడ మైనస్ ఏని అటు పంపిద్దాం. మైనస్ ఏని అటు పంపిద్దాం, లేకుంటే ఏ b ఈక్వల్స్ టు 5 మైనస్ a అని రాస్తా. ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం మనం. b ప్లేస్లో మైనస్ a ప్లస్ మైనస్ a ప్లస్ 2 ఇంటూ b ప్లేస్లో 5 మైనస్ a ఈక్వల్స్ టు 1. 5 మైనస్ a ఈక్వల్స్ టు 1 తీసుకుంటున్నా. సో మైనస్ a ప్లస్ 2 ఇంటూ 5 2 ఇంటూ 10 మైనస్ 2 ఇంటూ a 2a ఈక్వల్స్ టు 1. మైనస్ a మైనస్ 2a మైనస్ 3a ఈక్వల్స్ టు 1 మైనస్ ఈ 10 అటు పంపిస్తే మైనస్ 10 మైనస్ 3a ఈక్వల్స్ టు మైనస్ 9. సో a ఈక్వల్స్ టు మైనస్ 9 బై మైనస్ 3. a ఈక్వల్స్ టు 3 వచ్చింది మనకి. a ఈక్వల్స్ టు 3 వచ్చింది. క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 3 వచ్చింది. ఇప్పుడు ఏం తీసుకొచ్చి నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను, b ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. b ఈక్వల్స్ టు 5 మైనస్ a. సో b ఈక్వల్స్ టు 5 మైనస్ a. 5 మైనస్ a అంటే 3. సో b ఈక్వల్స్ టు 2 వచ్చింది మనకి. b ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకి 2 వచ్చేసింది. సో ఈ ఏబి వాల్యూస్ని తీసుకొచ్చి మళ్ళీ మనం ఏదైతే ఏబీలో ఎక్కడైతే అనుకున్నామో అందులో సబ్స్టిట్యూట్ చేసేసాలి. ఎక్కడ తీసుకున్నాం మనం, ఇగో ఏ ప్లేస్లో ఇక్కడ ఏ అనుకున్నాం కదా, ఈ ఏ ప్లేస్లో ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ, బి ప్లేస్లో ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఆన్సర్ అయిపోయినట్టు. మనం అదే రాశాం కదా ఫైనల్గా. ఇక్కడ రాశాం చూడండి. ఇక్కడ బి వాల్యూ 2 కదా, 3 అని రాసేసాం మనం. ఇది